గత చరిత్ర గుర్తు చేసుకుంటే ఎందరో విర్రవీగారు, ఈ భారత భూమిలో మట్టిలో కలిసిపోయారు. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం, బుద్ధి, దేవుడి పేరు చెప్పి జ్ఞానమైన పవిత్రతను కాపాడండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా కాపాడండి. అలాంటి పరమ పవిత్రతతో కూడిన ఈ మానవాళిని కలుషితం చేసి వాయువుని, నీటిని, సర్వస్వము, తినే ప్రసాదాలని, ఆహారాన్ని కలుషితం చేసి ఏం బాగుపడతారు? భూస్థాపితమైపోతారు. కాబట్టిగా ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ మానవాళిని మనుగడకు దోహదం మీరు అడ్డుకట్ట వేశారో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు, ఆ త్రిమూర్తులు కూడా మిమ్మల్ని శిక్షిస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, ఇప్పటికీ కూడా నేనేం చేయలేదు, కల్తీ జరగలేదు అంటే సాక్షాత్తు గవర్నమెంట్ నియమించిన సిట్టు కూడా కల్తీ జరిగిందని చెప్తున్నా కూడా కల్తీ ఏం జరగలేదని పైకి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సంబంధించిన నాయకులతో మాట్లాడిస్తున్నారు. అంటే హిందూ సమాజం అంటే ఆయనకు ఒక ఇది, దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. కల్తీ కలవలేదు, కల్తీ కలవలేదని మాటలు చెప్పడం కాదు, అది వాస్తవం అనేది వాళ్ళే ప్రూవ్ చేయమనండి. కల్తీ కలవలేదని మనకి రిపోర్ట్ తెమ్మనండి. ఎక్కడైనా సరే కల్తీ కలిసిన దాన్ని కలవలేదని అడ్డుదారుల్లో వెళ్ళకూడదు. కానీ కల్తీ కలవలేదని వాళ్ళు ప్రూవ్ చేసి మనకి ఇమ్మని చెప్పండి. కల్తీ కలిసింది కాబట్టిగా ఆ ప్రసాదము రుచి చూసిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ఆ తాలూకా ఆ పరమ పవిత్రమైన ప్రసాదము నీచంగా కనిపించింది కాబట్టి కల్తీ కలిసిందని మేము డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు కల్తీ కలవలేదు? కల్తీ కలిస్తే భగవంతుడి మీద అపరాధం వేసి మేము మాయ మాటలు, మచ్చ మాటలు వాళ్ళ ఆడము కదా. కాబట్టిగా కంపల్సరిగా కల్తీ కలిసింది, అది వాస్తవము, అది మాత్రము సత్యం. కాబట్టిగా కల్తీ కలిసింది. అలాంటి దాన్ని మళ్ళా రెక్టిఫై చేయడం కానీ, కలవలేదని మళ్ళా అబద్ధాలు చెప్పడం కానీ, కలిస్తే మళ్ళా అంతకంటే ఇంకా తప్పిదం లేదు. కాబట్టిగా కంపల్సరిగా ప్రసాదములో కల్తీ కలిసింది. దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటారు? దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటే మన అందరం కూడా సంఘటితగా శక్తితో ఇలాంటి కల్తీ అపచారాలను, ఇలాంటి నీచ రాజకీయాలను, రాజకీయ ముసుగుల్లో ఉన్న దొంగలను పసికట్టి కనిపెడుతూ శిక్షించే పరిణామము త్వరలో మనం ఆసన్నం అవుతుందా. అందరూ సంఘటితమై ఈ కార్యక్రమాలు మనం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా పరమ పవిత్రతను కాపాడుదాం, భారతదేశ చరిత్రను కాపాడుదాం. భారతదేశంలో ఉండే ఆ పరమ పూజ్యమైన జగద్గురువుగా ఈ తలమానికంగా వెలిసిన ఈ సర్వ మతాలకు అధిపతి అలాంటి భారతదేశంలో ఉండే భగవద్గీత కానీ ప్రతిదీ పరమ పవిత్రమే. అలాంటి దాన్ని మనము మరలా కాపాడి మనం మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సత్యాన్ని మనం కాపాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి కాలంలో హిందువుల్ని ఆలయాలకు రాకుండా చేయాలి. చంటి పిల్లలు తిరుపతి వస్తే చంటి పిల్లలు పాలు ఇచ్చేవారు కాదు. ఇంకొకసారి ఆ చంటి పిల్లలను తీసుకుని ఏమో రాకూడదు. మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు. ఖాళీగా ఉన్న ఆ క్యూ కాంప్లెక్స్ లో గొర్రెల మందని పెట్టి తాళాలు వేసినట్టుగా ఖాళీగా ఉన్నా కూడా వదిలేవారు కాదు, విడిచిపెట్టేవారు కాదు. ఖాళీగా ఉంటే విడిచిపెట్టి ఆ దర్శనానికి, కానీ కాలు పీకేసి నడువులో నలగొట్టేసి విసుగు కొట్టేసి మరి జీవితంలో మరి రాకూడదురా బాబు తిరుపతి, ఈ తిరుమల రాకూడదు అనేటటువంటి కుట్ర చేశారు. ఒకటే కాదు, తాగడానికి నీళ్ళు లేకుండా ఏం చేశారు, తిరుమలలో అసలు ఎక్కడ వాటర్ బాటిల్ ఉండకూడదు అన్నారు. గాజు బాటిల్ తెచ్చుకోవాలని. గాజు బాటిల్ ఎవరు తెస్తారండి? సరే గాజు బాటిల్ తెచ్చామనుకోండి, ప్రయాణంలో చిరిగిపోవా గాజు గ్లాసు? కనీసం ఇంగిటిగా ఉండాలా? అంటే మీకే కావాలండి పర్యావరణ పరిరక్షణ, భక్తులకు అక్కర్లేదా? నిజంగా మీరు ప్లాస్టిక్ నిషేధం అనేటప్పుడు మొత్తం భక్తులందరికీ మీరే గాజు గ్లాసులతో నీళ్ళు సప్లై చేయాలి. చేయగలిగారా? ఎక్కడ తెస్తారు గాజు బాటిల్తో? ఇలా తాగడానికి నీళ్ళు లేకుండా చేసేయాలి. మరి బాబు తిరుపతి వస్తే, తిరుమల వస్తే తాగడానికి నీరు కూడా ఉండవని ఆయన ఈ వెంకటేశ్వర నమస్కారం రా బాబు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, అపచారాలు ఒకటి కాదు, అన్ని దారుణాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో గత 5 ఏళ్లలో చివరికి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయందు సుప్రభాతం వస్తుంది కదా. కౌశల్య సుప్రచారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు. ఏ సుప్రభాతం అయితే ఉందో ఆ సుప్రభాతంలోకి మరి బాబాయ్ గారు ఎవరు సుబ్బారెడ్డి గారి టైంలో ఏసయ్య మాటలు వెళ్ళిపోయాయి. నెట్ వెబ్సైట్ లో చూడండి,
తిరుమల వెబ్సైట్లోకి అందులోకి ఎవరు పంపించగలరండి? యేసయ్య స్తోత్రాలు వెళ్ళిపోయాయి, వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలోకి ఎంత కుట్రండి, ఎంత దారుణం. కాబట్టి ఈ విధంగా 3 నామాలు పీకేద్దాం అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే ఊరుకుంటాడా? అరే నా నామాలు పీకేయడం కాదురా, నేను మీరు 2 నామాలు ఉంచుతాను అని చెప్పి 11 సెంట్ ఇచ్చాడు ఆయన.